ఊర చెరువులో సోలార్ పెట్లను తొలగించాలి గ్రామస్తుల డిమాండ్. పాదయాత్ర ద్వారా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులం మండలం బల్దీపల్లి గ్రామంలో ఊర చెరువును సోలార్ కంపెనీ ఆక్రమించుకోవడం వల్ల ఆయకట్టు దిగువ ఉన్న రైతులకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఊర చెరువు కట్టు అలుగు తీసివేయడం వల్ల నీళ్లు నిల్వ ఉండటం లేదు కాబట్టి తక్షణమే ధ్వంసం చేసిన అలుగు కట్టను ఏర్పాటు చేయాలని లేనిచో గ్రామస్తులు రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని పాదయాత్ర ద్వారా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా సోలార్ కంపెనీ అలుగు ధ్వంసం చేశారని పలుమార్లు కలెక్టర్కు, తహసీల్దార్లకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికే ఆయన స్పందించి తక్షణమే అలుగు నిర్మించాలని కోరుతున్నాం. లేనిచో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర ద్వారా బయలుదేరి నిరసన కార్యక్రమం చేపడతాం అని వేణు యాదవ్, గౌని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, మాజీ ఎంపీటీసీ గణేష్, ఆంజనేయులు, చంద్రయ్య, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సోలార్ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ ఊర చెరువు అలుగును ఎన్నోసార్లు ఇక్కడికి మేము ధర్నాలకు వచ్చినాం. ఇక్కడ పట్టించుకునేటోడు నాత్ పిల్లేడు. కింద కనీసం అంటే 14-18 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు ఆయకట్టు ఈ ఊర చెరువే ఆధారం మంది పై కిందికి. ఆ 14 మంది రైతులలో 3 మాత్రమే సేద్యం చేసుకోవడం జరుగుతుంది. ఈ సోలార్ నుంచి ఈ అలుగు వీకడము, ఊర చెరువు వెనకాల చెరువు కట్ట పీకి వంపుకు చేయడం వల్ల వాటర్ అంతా వేస్ట్ అవ్వడం వల్ల రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక 7-8 మంది రైతులు పొలాలు ఇచ్చిపెట్టి ఈ సోలార్కి అమ్ముకోవడం జరుగుతుంది. దీని మీద ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఇంతవరకు స్పందించదే లేదు. ఈ ఈ సోలార్ వలన చాలా నష్టాలే తప్ప రైతుకు లాభం అస్సలు లేనే లేదు. దీని మీద చర్య తీసుకొని ఎంఆర్ఓ గారికి దృష్టి మేము చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు చూపించడం కూడా జరిగింది. దీని మీద ఎవరు మాత్రం స్పందించడం లేదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఊర చెరువు కట్ట దగ్గరికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ అలుగు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేసి గతంలో కూడా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి అందరికీ పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ చేస్తే ఇలా మృతికార సంఘం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ చెరువు మొత్తం చూస్తూ ఉన్నాం, మన ప్లేట్లు మొత్తం ఉన్నాయి. చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఈరోజు కట్ట నుంచి అలుగు మొత్తం కింద అలుగు ధ్వంసం చేసింది. అలుగు ఇక్కడ నిర్మాణం జరిగితే సరిగ్గా ఉంటే వాటర్ ముందు దాకా ఆగుతాయని సోలార్ కంపెనీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేసి ఆ ముందు కూడా అలుగు, తూము అన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ గొలుసుకట్టు పెద్ద చెరువు నుంచి ఊర చెరువుకి వచ్చే చెరువు, గొలుసుకట్టు చెరువు ఏదైతే ఉందో ఆ విధానం కూడా ధ్వంసం చేసి అది కూడా కింద నుంచి అక్కడ మలపడం వల్ల ఆ తిమ్మ కొంప నుంచి నేరుగా నీళ్ళు మాత్రం వాగులోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దాని ప్రకారంగా రేపు వచ్చే తొలైట్న కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా తక్షణమే స్పందించి అలుగుని వాళ్ళు ఏ విధంగా ధ్వంసం చేశారో తక్షణ నిర్మాణం చేయకపోతే గ్రామస్తులందరితో కలిసి ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ నుంచి మహబూబ్నగర్కు పాదయాత్ర చేస్తూ కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడిస్తాం. ఎందుకోసం అంటే ఇది ఒక్కరో మా స్వార్థం కోవాల్సిన పనులు, దీని రాజకీయ ఉద్దేశం లేనేలేదు. యథార్థంగా కనిపిస్తుంది. గ్రామానికి ఆ భారమైన, ఆధారమైన మొత్తం చెరువు, ఊర చెరువును కూడా ఈ రకంగా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. కింద రైతులు లేరంటే రైతులు లేకపోవడం వల్ల కింద ఇక్కడ నుంచి కింది వరకు 335 సర్వే నెంబర్ కిందికి గుండ్రాబాయి, ఆ నుంచి కిందికి పోయేదాకా 101 సర్వే నెంబర్ దాకా నీళ్ళు వెళ్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే స్పందించి అధికారులు సోలార్ కంపెనీ మీద చర్యలు తీసుకొని ఈ రకంగా పూర్తి చేస్తేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిస్తున్నాం.